పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రాబ్లం వస్తుందో టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం అనేది మనం చూసాం. నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబాక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపుమంటగానే ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. ఈ మధ్య కాలంలో మరి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పారు. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు. మొన్న నేను ఆ విషయం గురించే మాట్లాడితే పాపం వాళ్ళ కొడుకు విషయంలో మాట్లాడానని దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం మీరు చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎప్పుడో నేను చెప్తాను, భగవంతుడితో పెట్టుకోకూడదు. రాజకీయం కోసం భగవంతుడిని వాడుకుంటే భగవంతుడు మూడో కన్ను తెరిస్తే నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఇస్తాడేమిటి? ఎలాంటి వాడైనా కూడా కష్టాలు చూడాల్సిన పరిస్థితి. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా అవమానిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి హ్యూమిలేట్ చేస్తుంటే నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపటం లేదన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బద్దం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. అంటే ఈయనకి జగన్ గారిని ఓడించి బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే, చంద్రబాబు నాయుడిని సీఎం చేసి ప్యాకేజీలు తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప చూసావరా దీని తలపొగరు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అని నీలో నాకు నచ్చదు ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఈ 11 నెలల్లో ప్రజలందరికీ కూడా అర్థమైంది. 5 ఏళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? అంటే అది సో ఈయన ప్రజానాయకుడు కాదు, ఈయన చంద్రబాబు నాయుడు గారి నాయకుడు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఆయన ఎటు చెప్తే అటు ఆడటం తప్ప మరొకటి లేదు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. మీరే భలే ఒప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు చేసేటివన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి సరి అయిన సమయంలో వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటారు. చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఈరోజు నేను మోడీ గారిని 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు సార్ మోడీ గారు, మీరు పార్లమెంట్ లో ఒక స్పీచ్ ఇచ్చారు, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు, నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. ఏటీఎం లాగా ఎలా వాడుకుంటున్నాడు, సైతాన్ వేదాలు వల్లిస్తుందా, ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మీరు చెప్పారు గతంలో. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఒకసారి ఆ వీడియో మీరు విని అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీ ఇప్పుడు ఏదైతే అమరావతిలో మళ్ళీ మిమ్మల్ని భూమి పూజకి పిలుస్తున్నారో అది ఎందుకు అనే ఆలోచన చెయ్యండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మండుతున్నట్టుంది. ఎందుకంటే గతంలో మీరు చూస్తే అమరావతిలో 36,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలవటం మనం కళ్యాణంలో చూసాం. నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించు. ఆ 36,000 కోట్ల టెండర్లు ఇప్పుడు 77,000 కోట్లకి ఎలా పెరిగాయి? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, ఈ రోజు పారదర్శకంగా చేయాల్సిన జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు? అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? అడ్వాన్స్ ని ఎందుకు తీసుకొచ్చి ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈరోజు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారు? ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.